ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారత్ బ్రిటన్ మధ్య చాలా కాలంగా కొలిక్కిరాని ఒప్పందం ఇది. అయితే ఆ ఎదురు చూపునకు మే నెలలో ఎండ్ కార్డ్ పడింది. స్వేచ్ఛా వాణిజ్యంపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక సంతకాలు ఒక్కటే పెండింగ్. ఆ పని కూడా ముగించడానికి మోడీ రంగంలోకి దిగుతున్నారు. 5 దేశాల పర్యటన ముగించుకొని భారత్ వచ్చిన మోడీ త్వరలో లండన్ ఫ్లైట్ ఎక్కబోతున్నారు. ట్రంప్ టారిఫ్ వేళ ఈ పర్యటన గేమ్ చేంజర్గా మారబోతుందన్న చర్చ మొదలైంది. ఇంతకు ప్రధాని మోడీ యూకే పర్యటన టాప్ ఎజెండా ఏంటి? ట్రంప్ టారిఫ్ వేళ భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఎందుకంత కీలకం? గ్రేట్ బ్రిటన్ నిజంగా అమెరికా మార్కెట్ను భర్తీ చేస్తుందా? వాచ్ దిస్. భారత్ బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్యానికి రంగం సిద్ధమైందా? ట్రంప్ టారిఫ్స్ కు చెక్ పెట్టడమే యూకేతో డీల్ లక్ష్యమా? భారత్ యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో ఏం జరగబోతోంది? స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఏ దేశమైనా అనుసరించాల్సిన వ్యూహం ఇదే. భారత్ కూడా తన ఆర్థిక వ్యవస్థను టాప్లో నిలిపేందుకు చాలా కాలంగా ఇదే వ్యూహాన్ని నమ్ముకుంది. ఇందులో భాగంగానే పలు దేశాలతో ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. కానీ గత 3 ఏళ్లుగా బ్రిటన్తో మాత్రం ఈ ఒప్పందం చర్చల దశలోనే కొనసాగుతూ వస్తోంది. బోరిస్ జాన్సన్ హయాంలోనే పూర్తి కావలసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనుకోని అడ్డంకులతో ముందుకు కదల్లేదు. రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాస్త వేగాన్ని అందుకున్నా ఆ తర్వాత ఒప్పందం ముందుకు కదల్లేదు. ఏటకెలకు ఈ ఏడాది మే నెలలో చర్చలు ముగిసి అధికారిక ప్రకటన వచ్చింది. ఇక సంతకాలు ఒక్కటే ఈ ఒప్పందంలో పెండింగ్ అనుకుంటున్న సమయంలో ప్రధాని మోడీ యూకే పర్యటన ఫిక్స్ అయింది. ఈ పర్యటనలోనే భారత్ బ్రిటన్ ఫ్రీ ట్రేడ్ డీల్పై సంతకాలు జరగబోతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ టారిఫ్స్ వేళ ఈ డీల్ 2 దేశాలకు అత్యంత కీలకంగా మారబోతోంది, ముఖ్యంగా భారతదేశానికి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మద్యం లేదా ఇతర వస్తువులపై దిగుమతి సుంకాన్ని తొలగించడం లేదా తగ్గించడమని అందరూ అనుకుంటారు. కానీ అది మాత్రమే కాదు. ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ దేశాల మధ్య జరిగే ఒక సమగ్ర వాణిజ్య ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా వాణిజ్యంలో ఉన్న వివిధ వస్తువులపై సుంకాలు, నాన్ టారిఫ్ అడ్డంకులు గణనీయంగా తగ్గించడం లేదా తొలగించడం వంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతుంది, ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు బలపడేందుకు దోహదం చేస్తుంది. ఎఫ్టీఏలో సాధారణంగా వస్తువులు, సేవలు, మేధో సంపత్తి హక్కులు, పెట్టుబడులు మొదలైనవి భాగంగా ఉంటాయి. భారత్ 2022లో యుఏఈ, ఆస్ట్రేలియాలతో ఎఫ్టీఏలపై సంతకం చేసింది. దీంతో దిగుమతి సుంకం 85% తగ్గుతుంది. ఇది కాకుండా మలేషియా, జపాన్, నేపాల్, భూటాన్, శ్రీలంక వంటి అనేక దేశాలతో మన దేశానికి ఫ్రీ ట్రేడ్ డీల్స్ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్తోనూ స్వేచ్ఛ వాణిజ్యంపై చర్చలు కొనసాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఈ దేశాలు భారత్తో వాణిజ్యానికి సిద్ధపడుతున్నాయి. మరోవైపు బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమించిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక దేశాలతో ఎఫ్టీఏలపై సంతకాలు చేసే ప్రయత్నంలో ఉంది, ముఖ్యంగా భారత్తో. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2025 నివేదిక ప్రకారం 2025లో $4.187 ట్రిలియన్ జీడీపీతో భారత్ $4.186 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. 2027 నాటికి $5 ట్రిలియన్ చేరుకుంటుందని, 2028 నాటికి $5.58 ట్రిలియన్ జర్మనీని కూడా అధిగమించి అమెరికా, చైనాల తర్వాత 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని IMF అంచనా వేస్తోంది. ఎలా చూసుకున్నా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. భారత్లో భారీ స్థాయిలో వృద్ధికి అవకాశం ఉంది. అందుకు భారీ విదేశీ పెట్టుబడులు అవసరం. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత ఆర్థిక వృద్ధి రేటు కూడా అత్యధికంగా ఉంది. ఇది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉంది. అందుకే బ్రిటన్ సహా అనేక ప్రపంచ దేశాలు భారత్తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. నిజానికి 2021 మే నెలలో ప్రధాని మోడీ, అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కలిసి సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మొదటి దశగా మెరుగైన వాణిజ్య భాగస్వామ్యాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి పలు దఫాలు చర్చలు జరిగాయి. చివరి రౌండ్ చర్చ మాత్రమే సుదీర్ఘంగా కొనసాగింది. ఎందుకంటే ఈ రౌండ్లోనే సమస్యలొచ్చాయి. ఇరు దేశాల సాంకేతిక నిపుణులు 15 విధాన రంగాలను కవర్ చేస్తూ 85 వేర్వేరు సెషన్లలో వివరణాత్మక ట్రీటీ డ్రాఫ్ట్ టెక్స్ట్ చర్చల కోసం సమావేశమయ్యారు.
ఈ ఒప్పందం కింద తయారీ, సేవల పరిశ్రమలో భారత్, బ్రిటన్కు మరింత భాగస్వామ్యాన్ని కల్పించాలని ఆ దేశం కోరుతోంది. కానీ ఈ రెండు రంగాల్లో భారత్ సాంప్రదాయకంగా విదేశీ భాగస్వామ్యాన్ని వ్యతిరేకిస్తోంది. మరోవైపు తమ దేశంలో తయారైన రవాణా పరికరాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, ఔషధాలు, రసాయనాలు, మోటార్ వెహికల్స్, వాటి విడిభాగాలు, వైన్, స్కాచ్, స్పిరిట్స్, కొన్ని పండ్లు, కూరగాయల్ని భారత మార్కెట్కు చేరవేయాలని బ్రిటన్ భావిస్తోంది. అయితే ఇది స్థానిక పరిశ్రమలను, ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. బ్రిటన్కు వస్త్రాలు, ఆహార పానీయాలు, ఫార్మస్యూటికల్స్, పొగాకు, తోలు, చెప్పులు, అలాగే బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచాలని భారత్ కోరుకుంటోంది. మరోవైపు ఈ ఒప్పందంపై సంతకాలు జరిగితే భారత్కు బ్రిటన్ ఎగుమతులు దాదాపు రెట్టింపవుతాయని, 2035 నాటికి రెండు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం 28 బిలియన్ పౌండ్లు పెరుగుతుందని బ్రిటన్ చెబుతోంది. ఇలా ఇరు దేశాల స్వేచ్ఛ వాణిజ్యంలో సానుకూల, ప్రతికూల అంశాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ వ్యవహారం ఇంత సుదీర్ఘంగా సాగుతూ వస్తోంది. ఎట్టకేలకు చర్చలు సక్సెస్ఫుల్గా ముగియడం, యూకే పర్యటనకు ప్రధాని సిద్ధం కావడం చూస్తుంటే ఫ్రీ ట్రేడ్ డీల్పై సంతకాలు జరిగే సమయం వచ్చినట్టు కనిపిస్తోంది. అదే జరిగితే ట్రంప్ టారిఫ్ యాక్షన్కు దిమ్మ తిరిగే స్ట్రోక్గా ఈ డీల్ నిలవడం ఖాయం. మోడీ ప్రభుత్వం వ్యూహం కూడా అదే. 83.77 బిలియన్ డాలర్లతో భారత ఎగుమతుల్లో అమెరికా ప్రధాన మార్కెట్గా ఉంది. ఏప్రిల్లో భారత్పై 26% టారిఫ్స్ ప్రకటించారు ట్రంప్. ఫ్రీ ట్రేడ్ డీల్ ద్వారా అమెరికాకు చేసే ఎగుమతుల్ని బ్రిటన్కు షిఫ్ట్ చేయొచ్చు. తద్వారా అమెరికాపై ఆధారపడే అవసరం తగ్గుతుంది. బ్రిటన్లో తోలు, దుస్తులు, పాదరక్షల వంటి రంగాలలో ఎగుమతులు పెరగడం వల్ల ట్రంప్ టారిఫ్ల వల్ల అమెరికా మార్కెట్లో కోల్పోయే ఆదాయాన్ని ఇక్కడ భర్తీ చేసుకోవచ్చు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా బ్రిటన్కు ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాలు 90% వరకు తగ్గుతాయి. దీనివల్ల బ్రిటన్కు భారత ఎగుమతులు పెరుగుతాయి. ఇది అమెరికా మార్కెట్లో టారిఫ్ వల్ల పెరిగే ఖర్చుల్ని భర్తీ చేయడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు అమెరికాలో వస్త్ర రంగంపై 15.56% అదనపు టారిఫ్ విధించబడుతుంది. కానీ బ్రిటన్లో సుంకాల తగ్గింపు వల్ల వస్త్ర ఎగుమతులు చౌకగా మారి ఆ రంగంలో నష్టాలను తగ్గిస్తాయి. అంతేకాదు భారత ఐటీఈఎస్ రంగాలు అమెరికాపై అధికంగా ఆధారపడుతున్నాయి. వీటిపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం పడే అవకాశం ఉంది. ఎఫ్టీఏ ద్వారా బ్రిటన్లో ఐటీ, ఆర్థిక సేవలకు మద్దతు దొరకడంతో ఈ రంగాలు కొత్త మార్కెట్లో వృద్ధి చెందుతాయి. దీంతో అమెరికాలో వచ్చే నష్టాలను ఇక్కడ భర్తీ చేసుకోవడానికి వీలుంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ టారిఫ్స్కు చెక్ పెట్టడంలో బ్రిటన్తో జరిగే స్వేచ్ఛ వాణిజ్యం చాలా వరకు కీలకంగా మారుతుంది. అందుకే యూకేతో ఫ్రీ ట్రేడ్ డీల్కు స్వయంగా మోడీని రంగంలోకి దిగుతున్నారు. యూకేతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొని అమెరికా మార్కెట్కు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెప్పాలన్నదే మోడీ బ్రిటన్ పర్యటన లక్ష్యం కావచ్చు.